జనసేన టీడీపీ కాకుండా బీజేపీని కూడా కలుపుకోవడం జరిగింది, 3 రోజులు అక్కడ ఉండడం జరిగింది. ఎలా చూస్తారు పరిణామం? వాళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కాసేపుతో కాంగ్రెస్ పొత్తు అంటారు, కాసేపుతో బీజేపీ పొత్తు అంటారు, కాసేపు జనసేన పార్టీ పొత్తు అంటారు. వాళ్ళకి 24 అంటారు, వీళ్ళకి 34 అంటారు. అన్ని వాళ్ళకి పోతే ఇంక చంద్రబాబు నాయుడు గారు ఏం సీఎం అవుతాడు? నేను చెప్పేది ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో ఎన్నోసార్లు మన ప్రజల కోసం బటన్ నొక్కారు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా వాళ్ళు పుట్టిన కానించి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తున్నా కానీ అట్లాంటి వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనం వాళ్ళ పొత్తులు ఎన్నెన్న సావని వాళ్ళందరూ కృష్ణానదిలో దూకినా అది మనకు అనవసరం. మేము చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్నిసార్లు మీకు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు కనుక ఇంకొకసారి 2024 ఎలక్షన్లో ఒకటి పార్లమెంట్కి ఒకటి అసెంబ్లీకి బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపియాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను. అంటే కొంతమంది ఏమో తెలంగాణలో హైకోర్టులో ఇప్పుడు చంద్రబాబుని సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది, అందుకనే అమిత్ షా కాలు పట్టుకుని పొత్తుకుంటున్నారని చెప్పడం. ఆయన అమిత్ షా కాళ్ళే కాదు, పోయిన 2014 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు, అవసరమైతే గాడిద కాళ్ళైనా పట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పోట్లు కాళ్ళు పట్టుకోవడాలని అవన్నీ సహజమే. ఆయన కాళ్ళు పట్టుకునేది ఎన్ని పోట్లు పొడిసేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన చేసేది ఆ కొత్త పనులేం కావాలి, అవన్నీ పాతయే. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రానివ్వు అంటున్నారు. ఈ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది. దాని అరాచక పాలన తెలుగుదేశం ప్రభుత్వంలో అరాచక పాలన బాగా జరిగింది. ఉస్కే దోపిడి, ఒక పింఛన్ రావాలన్నా సర్పంచ్ దగ్గర పోయి వాళ్ళ ఇంటి దగ్గర కూకొని వాళ్ళు కాళ్ళు పట్టుకొని వాళ్ళకి లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు వాలంటీర్కి ఉండే ఇల్లు సర్పంచ్కి లేదు. ఎందుకంటే వాలంటీర్ ఉదయం తెల్లవారుజాము 5 గంటలకి అంటే తెల్లారికి తెలికే వచ్చి ప్రతి అవ్వాతాతల గడప తట్టి పెన్షన్ ఇస్తున్నారు. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధా పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, ఒంటరి మహిళ పెన్షన్ కానీ 3000 ఇస్తున్న ఘనత ఏదైనా ఉందంటే అది మన ఆంధ్రప్రదేశ్ది. నవరత్నాలు ఏ రాష్ట్రంలో లేవు, అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే మనకి ఇన్ని పథకాలు ఇస్తున్నాడు కనుక మనం ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుతున్నాం. ప్రతిపక్షాలు ఎన్నో మాట్లాడుతుంటారు, వాళ్ళకి సిగ్గులేదు. మళ్ళీ ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ కూడా వస్తాడు, మళ్ళీ ఎప్పుడో 12 11 ఫోటోలు తీసి రేపొద్దున పేపర్లు వేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ పెడితే జనాభా ఒక్కలేరు ఉత్త కుర్చీలని వాళ్ళు అని చెప్పేయన్ని మాయ మాటలు, మోసాల మాటలు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, రామోజీరావు వీళ్ళంతా వాళ్ళ చంద్రబాబు నాయుడు సంకనాగుతారు. కాబట్టి వాళ్ళ పత్రికలు కానీ వాళ్ళ మాటలు కానీ ప్రజలు ఎవరు నమ్మొద్దు. ఈ తడవ మనం అందరం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఫస్ట్ ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ కూడా చల్లగా ఉంటారు. కాబట్టి మనందరం ఈ తడవ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈ రాష్ట్రంలో కొంత దుర్మార్గత పరిపాలన ఉంది, దానికి పారదోలంటే ఖచ్చితంగా కేంద్ర సహకారం కావాలని అందుకే పొత్తు పెట్టుకున్నాం అంటాడు చంద్రబాబు నాయుడు. కొన్నాళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ గారిని తిట్టారు. అప్పుడు మోడీ గారు మట్టను సెమ్ము నీళ్ళు ఇచ్చిపోయిండు విమానంలో దిగి, అప్పుడు తెగదిట్టాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ పొత్తు అంటాడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ కాసేపు పొత్తు అంటాడు, మళ్ళీ పొత్తు అంటాడు. ఇవన్నీ మనకు పిచ్చెక్కుతుంది. మేము మీడియా ముందు మాట్లాడాలి, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళందరూ పొత్తులు ఎన్ని పెట్టుకున్నా ముఖ్యమంత్రి అయితే జగనన్న అవుతాడు. చూడండి అసలు ఎంతమంది జనం వచ్చారు. జనం అనే కాదు, ప్రతి మీటింగ్ కూడా విజయవంతం చేస్తున్నారు జనం ప్రోగ్రామ్స్. లోకేష్ గారు అయితే ఏట మోసం పెట్టినా కానీ జనాభా లేరు. ఆయన ఇరుకు రోడ్లో మీటింగ్ పెట్టుకున్నాడు. లోకేష్ గారు రోడ్డు మీద మీటింగ్ పెట్టుకుంటే తప్పు లేదు ఆంధ్రజ్యోతికి కానీ ఈనాడుకి కానీ. జగన్మోహన్ రెడ్డి గారు పొలంలో మీటింగ్ పెట్టుకుంటే తప్పు ఆంధ్రజ్యోతికి ఈనాడుకి. కాబట్టి ఈ పత్రికలన్నీ కూడా పచ్చి పత్రికలు. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుర్మార్గుడు, భూమనం కరుణాకర్ రెడ్డి దుర్మార్గుడు, పిన్నెల రామకృష్ణారెడ్డి దుర్మార్గుడు, అది ఇదని మాట్లాడుతుంటారు. వాళ్ళందరూ ఎమ్మెల్యేలందరూ ఈ ఎమ్మెల్యేల చేతిలో ఏం పవర్స్ లేవు. కనీసం ఓ పెన్షన్కి రిక్వెస్ట్ చేయడానికి కూడా పవర్స్ లేదు. ఓల్డ్ వాలంటరీ టు సీఎం గారికి ఇచ్చిండు. కాబట్టి వాలంటీర్లు ఈరోజు రాష్ట్రంలో చాలా అద్భుతంగా కూడా పరిపాలన సాగిస్తున్నారు. సచివాలయాలు ఉన్నాయంటే అది ఆంధ్ర రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలో లేవు. మరి ఈ రాష్ట్రంలో వ్యతిరేకత ఉంది, ప్రజల్లో ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదని చెప్పి అంటున్నారు. అభివృద్ధి ఎందుకు లేదండి? ఎవరు లేదన్నది అభివృద్ధి. ఎన్నో రాష్ట్రంలో కొన్ని కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. కొన్ని అమెరికా కంపెనీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలవడం జరిగింది. కొన్ని వేల కిలోమీటర్లు రోడ్లు పోయడం జరిగింది. దేవాలయాలు కొత్తగా నిర్మించడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడాదికి సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి టౌన్లో రోడ్డుకి అడ్డం వస్తుందని వెంకటేశ్వర స్వామి గుడి పగలు కొడితే కోళ్ళ సుప్రసాద్ గారు ఉన్నప్పుడు హయాంలో
మళ్ళీ ఇప్పుడు ఆ గుడికి ముఖ్యమంత్రి గారు కూడా నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ గుడిని కూడా కట్టించే ఏర్పాట్లు అంబటరాంబాబు గారు కూడా చేయడం జరిగింది. ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మా ప్రభుత్వాన్ని, మా పార్టీని విమర్శించడం తెలుగుదేశం పార్టీ వాళ్ళకు పనిగా పెట్టుకుంటున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో చంద్రబాబు జగన్ నాకు 5వ భార్య 4వ భార్య అని అంటున్నాడు. ఎలా చూస్తారు? అది మరీ నీచం. అది మొన్ననే నేను మీడియా ముందు మాట్లాడదా. దాచేపల్లిలో రాకాదిలిరా సభలో జగన్మోహన్ రెడ్డి నువ్వు పవన్ కళ్యాణ్కి 4వ భారీగా వస్తావా అని మాట్లాడటం చాలా చండాలంగా ఉంది. నేను అడుగుతున్నా, చంద్రబాబు అమ్మాయి గారు మీరు పవనమ్మను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇచ్చి పెళ్లి చేస్తారని. ఆయన అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటున్నాడు. రాజ్యాంగ విలువలు కానీ రాజకీయ ఉన్నమాలు కానీ తెలుసా చంద్రబాబు నాయుడు గారికి? ఏమీ తెలియదు. సీఎం కుర్చీ పోయిన కానీ పిచ్చెక్కింది. వాళ్ళ సామాజిక వర్గానికి కానీ ఆ పార్టీకి కానీ పిచ్చెక్కింది. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలు చల్లగా ఉంటున్నారు. వాళ్ళు ఎప్పుడు కూలిపోతారని తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు సామాజిక వర్గం చూస్తుంది. కాబట్టి వాళ్ళు ఎవరిని నమ్మకుండా ఈ తడవ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్కి ఓట్లేసి మన గుర్తు ఫ్యాన్ ఎవరు మర్చిపోవద్దు. 24లో మనం ఒకటి పార్లమెంట్కి, ఒకటి అసెంబ్లీకి బాని గుర్తుపై నొక్కితే ప్రతిపక్షం పరుగులు ఎత్తిపోవాలి. కాబట్టి ఇంకోతాడు జగన్ గెలిపించుకుందాం. జై జగన్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో 160 సీట్లు గెలుస్తా ఉన్నాడు. అలాగే జగన్ అసెంబ్లీకి రాని అంటున్నాడు. ఆయన కలగంటమే. నైట్ 1 గంటప్పుడు కలగంటమే. పగల వాళ్ళకి కళ్ళు రావు. నైట్ నిద్రపోయేటప్పుడు కళ్ళు వస్తాయి. నేను ఇంకేముంది అయిపోయింది చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు అంటున్నాడు. వాడికి నైట్ కళ వస్తుంది. వాడు అసెంబ్లీకి కూడా అడుగు పెట్టలేడు. మొన్న 3 సీట్లు పార్లమెంట్ 3 సీట్లు ఇప్పుడు 2 ఉన్నాయి. ఇంకా పోతే ఆ 2 కూడా పోతాయి. చివరికి 24 సీట్లు 4 సీట్లు ఇస్తాడో ఏడో చంద్రబాబు నాయుడు తెలియదు. కాపులు అగౌరవం ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. కాపులకు మంత్రి పదవులు ఇచ్చి కాపుల్ని గౌరవం ఇచ్చిండు. కాపు నేస్తం ఇచ్చిండు. కథం కులాలకి ఈబీసీ నేస్తం ద్వారాగా డబ్బులు కూడా ఏర్పాటు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది. కాపుల్ని గౌరవించిన ఎత్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా మనం గతంలో కూడా ఇప్పుడు మరి అసెంబ్లీలో పోటీ చేస్తానని సీఎం అవుతానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని చెప్పి వార్తలు వస్తున్నాయి కూడా. పార్లమెంట్ అయితే అక్కడ బీజేపీ వాళ్ళ సంఖ నాకు వచ్చని పార్లమెంట్ నుంచి పోటీ చేస్తా అంటున్నాడు. ఆయన ఎటు పోటీ చేసినా గెలవడు. తెలంగాణలో 8 పెడితే 9 వచ్చినాయిగా. ఇక్కడ కూడా అలాగనే వస్తాయి ఆయనకి. మరి కలిసి వస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా యాడ్ అయింది. జనసేన టీడీపీ కలిసి వస్తున్నారు. బీజేపీ కూడా యాడ్ అయింది. బీజేపీ యాడ్ అయినా ఏది యాడ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో పొత్తులు పెట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ సీఎం అవుతారు. ఇప్పుడు ఎన్ని యాడ్లు చేసుకున్న వాళ్ళు ఏమి చేయలేరు. అంటే గతంలో అదే అమిత్ షాని రాలదాడి కానీ అమిత్ షాకి మోడీని పెళ్లి అవ్వలేదని చెప్పాడు. మరి ఈ రోజు మళ్ళీ అమిత్ షాని కలవడానికి కారణం ఏంటంటారు? అమిత్ షాతో కలుస్తారు, ఫోటోలు దిగుతారు. ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో పొత్తు కుదిరిందంటారు. మన రామోజీరావుని గేటు దగ్గర కుక్కలాగా ఉన్నాడు. వాడిని బోర్డు పట్టించుకోవాలి చంద్రబాబు నాయుడు. కేసీఆర్ నాని గారిని పట్టించుకుంటే వైసీపీలోకి ఎందుకు వస్తాడు? ఇలాంటి చెత్త పనులు, రాజ్యసభ సీట్లు, అసెంబ్లీ సీట్లు, ఎంపీ సీట్లు కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఓడిపోతాడని తెలుసు కాబట్టి కోట్ల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు ఇస్తే ఎమ్మెల్యే సీటు, కోట్ల రూపాయలు ఇస్తే రాజ్యసభ, కోట్ల రూపాయలు ఇస్తే ఎంపీ సీట్లు తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఓడిపోతాను మళ్ళీ ఆ డబ్బులతో మళ్ళీ హైదరాబాద్ ఉండి మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి ప్రజల్లో దుష్ప్రచారం మొదలు పెట్టడానికి ఆ డబ్బులు కావాలి ఆయనకి. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ అందరూ కూడా నమ్మట్లేదు అంటారు. కాపులు కూడా కాపులు నాకు నమ్మట్లేదు. ఇప్పుడు కాపులందరూ కూడా వైసీపీ పట్టం కడతారు. వైఎస్ఆర్సీపీ గ్యారంటీగా కాపులు పట్టం కడతారు. 100 మంది కాపుల్లో కనీసం 60% వైఎస్ఆర్సీపీకి వేస్తారు. 20-30% అడిపోవచ్చు, చెప్పలేవు. అందరూ ఇటే ఉంటున్నామని మేము అంటలేదు. కాదు, మేము కాపులకు న్యాయం చేసాం. కాపులకు సముచిత స్థానం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా మనం చేస్తాం. చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి. నేను మన పార్టీకి ఎప్పుడో డీజే పెట్టమని చెప్పా. సైకో పోవాలి, సైకిల్ పోవాలి, ఫ్యాను రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు రావాలి.